ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల ఆగస్టు 28వ తేదీన శ్రావణ శుక్రవారం నాడు పౌర్ణమి ఏర్పడుతుంది. 3వ శ్రావణ శుక్రవారం, అందులోనూ పౌర్ణమి కలిసి రావడం చాలా విశేషం. అలాగే ఈ రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు. ఇలాంటి రోజు చాలా అరుదుగా ఏర్పడుతుందని మన పండితులు చెబుతున్నారు. కాబట్టి పౌర్ణమితో కలిసి వచ్చిన శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, లక్ష్మీదేవి మన ఇల్లు విడిచి వెళ్లకుండా ఉండాలంటే ఈ ఒక్క వస్తువు గుర్తుపెట్టుకుని తెచ్చుకుంటే ఏం చేయాలి, రాఖీ కట్టడానికి శుభముహూర్తం ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ నెల ఆగస్టు 28వ తేదీన 3వ శ్రావణ శుక్రవారం నాడు పౌర్ణమి ఏర్పడుతుంది. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది. అందులోనూ శ్రావణ శుక్రవారం కలిసి రావడం ఇంకా విశేషం. కాబట్టి ఇలాంటి పౌర్ణమిని అస్సలు వదులుకోకండి. ఇక లక్ష్మీదేవి సంచరించే ఈ శ్రావణ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తప్పకుండా రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీ స్వరూపమైన ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఈ ఒక్క వస్తువు తెచ్చుకుంటే చాలు, లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లోనే ఉండిపోతుంది. ఇలాంటి రోజు మరి ఎప్పుడూ రాదు, గుర్తు పెట్టుకొని తెచ్చుకోండి. అలాగే ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును మూట కట్టి ఇంటి గుమ్మానికి కడితే మీ ఇంటికి భోగభాగ్యాలు కలుగుతాయి. ఈ శ్రావణ శుక్రవారం, అందులోనూ పౌర్ణమి వేళ ప్రతి ఒక్కరూ ఐశ్వర్య దీపం వెలిగించండి. ఈ ఒక్కరోజు ఐశ్వర్య దీపం వెలిగిస్తే ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఉప్పుతో వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అని అంటారు. మీ పూజ గదిలో లక్ష్మీదేవి ముందు ఐశ్వర్య దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఇక ఈ శ్రావణ శుక్రవారం నాడు తప్పకుండా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెంటనే తొలగిపోతుంది. ఈ పౌర్ణమి వేళ, అందులోనూ శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందట. కాబట్టి లక్ష్మీదేవి మీ గుమ్మంలోకి అడుగు పెట్టాలంటే మీ ఇంటి గుమ్మం ముందు గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. వెంటనే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం పూట ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. మీ ఇంట్లోకి అష్టలక్ష్ములు అడుగు పెడతారు. ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. వివాహమైన స్త్రీలు ఈ శుక్రవారం తప్పకుండా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి గాజులు, రవిక వస్త్రం సమర్పించండి. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అలాగే అమ్మవారికి ప్రీతికరమైన దద్దోజనం తయారు చేసి అమ్మవారికి నివేదించి గుడిలో ఉన్న భక్తులకు ప్రసాదంగా పెట్టండి. చాలా మంచిది. అలాగే ఈ పౌర్ణమి వేళ గోవును పూజిస్తే చాలా మంచిది. గోమాతకు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఇక ఈ శ్రావణ శుక్రవారం తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఈరోజు ఆడవారు ఉపవాసం ఉంటే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఇక ఈ రోజున చేసే దానాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. పేదలకు ఆహారం, వస్త్రదానం చేయడం ద్వారా మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ శ్రావణ పౌర్ణమి రోజున చంద్రకిరణాలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున చంద్రకిరణాలు మన శరీరం పైన పడితే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజున చంద్రుడికి పాలతో ఆర్జ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి. కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇక కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు ఈ పౌర్ణమి రోజున తప్పకుండా ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ఈ శక్తివంతమైన పౌర్ణమి వేళ లలితా సహస్రనామాన్ని పారాయణం చేస్తే చాలా మంచిది. ఇక చాలామంది 2వ శుక్రవారం నాడే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. అయితే 2వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయలేని వారు ఈ పౌర్ణమి రోజున అంటే 3వ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ పౌర్ణమి రోజున స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంట్లో తులసి కోటను పూజించి లక్ష్మీదేవిని పూజించండి. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. అయితే ఉదయాన్నే పూజలు చేయలేని వారు ఉదయం 9 గంటల లోపు ఇంట్లో పూజలు పూర్తి చేసుకోండి. స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోండి. ఉప్పు నీటితో ఇంటిని శుభ్రపరిచి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యపు పిండితో ముగ్గు వేయండి. అలాగే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతి పూలతో అలంకరించుకోండి. శ్రావణ శుక్రవారం పూజ కోసం తామర పువ్వులు లేదా ఎర్రని గులాబీ పూలు ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. మీ పూజ గదిలో
పూజలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి లక్ష్మీదేవిని ముత్యాల నగలతో అందంగా అలంకరించుకోండి. అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన తామర పూలు లేదా ఎర్రని గులాబీ మాలను లక్ష్మీదేవికి పటానికి వేయండి. విశేషంగా ఈ శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి పటానికి యాలకుల మాల వేసి పూజ చేస్తే అప్పుల బాధలు, డబ్బు కష్టాలు అన్నీ వెంటనే తీరిపోతాయి. ఈరోజు తప్పనిసరిగా నెయ్యి దీపాలు వెలిగించండి. శ్రావణ శుక్రవారం నెయ్యి దీపాలు వెలిగించి అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి లక్ష్మీదేవి ముందు 2 దీపాలు వెలిగించండి. మట్టి ప్రమిదల్లో లేదా పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే ఇంకా మంచిది. దీపం ప్రమిద కింద తమలపాకు పెట్టి దీపానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దీపం వెలిగిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే ఈ శ్రావణ శుక్రవారం తప్పకుండా ఇంట్లో పాలు పొంగించండి. ఇంట్లో పాలు పొంగించి బెల్లం, బియ్యంతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. ఈ శ్రావణ శుక్రవారం అందులోనూ పౌర్ణమి వేళ ఇంట్లో పాలు పొంగిస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. పూజలో లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం, అరటి పండ్లు, దానిమ్మ పండ్లు, పులిహోర ఇలాంటివి సమర్పించాలి. ఓం మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని పూజించండి. అలాగే కనకదార స్తోత్రం కూడా జపించండి, చాలా మంచిది. చివరగా ఒక కొబ్బరికాయను నివేదించి అమ్మవారికి హారతి సమర్పించి తలపైన అక్షంతలు వేసుకుని ఆత్మ ప్రదక్షిణ చేసి మీ పూజను ముగించుకోండి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ ఇంటికి 5 ముత్తైదులను పిలిచి కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముత్తైదులకు తాంబూలం ఇవ్వండి. శ్రావణ శుక్రవారం ముత్తైదులకు తాంబూలం ఇస్తే చాలా మంచిది. అయితే ముత్తైదులు ఇంటికి పిలవలేని వారు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలం సమర్పించండి. అలాగే ఈ పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు. కాబట్టి ఒక శుభ సమయంలో మాత్రమే మీ సోదరులకు రాఖీ కట్టాలి. ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజున భద్రకాలం వస్తుంది. భద్రకాలంలో రాఖీ కట్టకూడదు. మీ సోదరులకు రాఖీ కట్టడానికి శుభముహూర్తం ఏమిటో తెలుసుకోండి. ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 5:57 నుండి ఉదయం 9:48 వరకు రాఖీ కట్టడానికి అత్యంత అనుకూలమైన సమయం ఉంది. ఉదయం పూట కుదరని వారు మధ్యాహ్నం 1:52 నుండి సాయంత్రం 4:35 వరకు మీ సోదరులకు రాఖీ కట్టవచ్చు. కానీ ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:22 వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో రాఖీ కట్టకూడదు. రాఖీ కట్టేటప్పుడు మీ సోదరులు తూర్పు ముఖంగా కూర్చోవాలి. అంటే రాఖీ కట్టే అక్కా చెల్లెళ్ళు పడమర ముఖంగా నిలబడి రాఖీ కట్టాలి. ముందుగా మీ సోదరులకు కుంకుమ బొట్టు పెట్టి చేతికి రాఖీ కట్టి హారతి ఇచ్చి తీపి పదార్థాన్ని తినిపించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. అయితే దేవుని రూపాలు ఉన్న రాఖీలను మాత్రం మీ సోదరులకు అస్సలు కట్టకూడదు. ఇక ఈ శ్రావణ పౌర్ణమి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు. అలాగే భార్యాభర్తలు ఇంట్లో గొడవలు పడకూడదు. ఈ పౌర్ణమి రోజున భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఈ రోజున మాంసాహారం తినడం, జుట్టు కత్తిరించడం, గోళ్లు కత్తిరించడం అస్సలు చేయకండి. ఈ విధంగా ఈ శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి అమ్మవారిని అనుగ్రహాన్ని సులభంగా పొందండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అని అనిపిస్తే ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకున్న ధర్మ సందేహాలకు మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓం నమః శివాయ.